నమస్తే అందరికీ. నా వీడియో చూస్తున్న అందరికీ కూడా పేరు పేరున వందనాలు. మిత్రులారా, సాదా బైనామా చేసినాము, అన్ని రకాలుగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ చేస్తున్నాం. కానీ ఒక జిల్లాల వారి కానీ స్టేట్ వైడ్ కానీ భూమి సమస్యలు వచ్చినప్పుడు, కోర్టు లిటిగేషన్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక సింగిల్ డోర్లోంచి డిస్పోజల్ కావాలి అని అంటే ఒక ఇండిపెండెంట్ పూర్తిగా పవర్స్ ఉన్నటువంటి ఒక ఏజెన్సీ, దాన్ని ట్రిబ్యునల్ అంటాం. చాలా ట్రిబ్యునల్స్ ఉంటాయి. వాటర్ ట్రిబ్యునల్ ఉంటుంది, తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు, తర్వాత ఇవన్నీ చాలా ట్రిబ్యునల్స్. ఇప్పుడు ఎలక్ట్రికల్గా కూడా ట్రిబ్యునల్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు పవర్స్ అన్నీ వాళ్ళకి డెలిగేట్ చేసి ఈ డైరెక్షన్ నడవాలి అని వాళ్ళకి చట్టబద్ధత ఇస్తారు. ధరణి అప్పుడు టెంపరీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి పవర్స్ అన్ని మళ్ళీ అడుగు కలెక్టర్కి ఇచ్చేసి వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళే రాంగ్ అని చెప్పి అనిపించుకునేలా ఇచ్చారు. కానీ దానికి ఏమాత్రం చట్టబద్ధత లేదు. కానీ ఇక్కడికి వస్తే భూభారత చట్టంలో మేము ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాము అనేది అనుకున్నారు. మరి ఎవరిని ఎట్లా చేయాలి? ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, లేకపోతే ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఒక రిటైర్డ్ జడ్జి, లేకపోతే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇట్లా కొన్ని కూర్చోబెట్టి కొన్ని స్పాట్లు కూర్చునబెట్టి డిస్కషన్ చేసి డిబేట్ చేసి నెగోషియేషన్స్ ద్వారా సాల్వ్ చేసుకునే సమస్యలు చాలా ఉంటాయి. దానికి ట్రిబ్యునల్ లాంటి ఒక ఇండిపెండెంట్ బాడీ అవసరం అవుట్ సైడ్ ద కోర్ట్. ఎంత అన్యాయం అంటే కొన్ని ఒక్క అరగుంట కోసం తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు అర్థం ఏంటంటే ఒక ట్రిబ్యునల్ లాంటిది ఉంటే మనకు తొందరగా అయిపోతే అని చెప్పి ఆ రోజు అనుకున్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎట్లా ఉండాలి? బీహార్లో ఉంది ల్యాండ్ ట్రిబ్యునల్ ఉన్నది. బీహార్, జార్ఖండ్లో ఉన్నది. బీహార్లో చిన్న చిన్న కమతాలు. అక్కడ ఏమైందంటే వాళ్ళను ఏమంటారు, ఆఫీసర్, సర్క్యులర్ ఆఫీసర్ అంటారు, మన దగ్గర తహసీల్దార్ అంటారు, భూమి సంబంధించి. తర్వాత ఆర్డీఓ ఉంటాడు, తర్వాత కలెక్టర్. ఈ ముగ్గురు దగ్గర కాకుండా ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్తున్నారు. అంటే ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రతి లెవెల్లో లిమిటేషన్ పీరియడ్ 90 ఈ స్పెసిఫిక్ పీరియడ్ ఫిక్స్ చేస్తూ అంతటి ఇచ్చిండ్రు. మన దగ్గర ట్రిబ్యునల్ ఫామ్ కాలే, అదే కాలేదు. చిన్న అన్నదమ్ముల పంచాయతీ, తల్లి బిడ్డల పంచాయతీ, మామ అల్లుల పంచాయతీ, ఏదైనా కూడా పోవాలి, సివిల్ సూట్ వేయాలి, సబ్ కోర్టులు వేయాలి, తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర వేయాలి, డిస్ట్రిక్ట్ కోర్టులు వేయాలి, హైకోర్టులు వేయాలి, అవసరమే సుప్రీంకోర్టు దగ్గర పోవాలి. అంటే మెజారిటీ ప్రజలు సివిల్ కోర్టుకు వెళ్ళి దావా వేసుకోకుండా ఉండటం కోసమని ఒకటే దగ్గర వారానికి 6 రోజులు పనిచేసేలా ఒక ట్రిబ్యునల్ అనేది అవసరమని చెప్పి ప్రభుత్వం అనుకున్నది. కానీ ఇప్పటిదాకా మనం అందరం ఒత్తిడి చేయాలి కదా. మీరు రంగారెడ్డి కోర్టుకు పోయిండి, భయంకరంగా కేసులు ఉంటాయి. అన్నీ ల్యాండ్ మ్యాటర్సే. బయటచెల్లిగొండి, అన్నీ ల్యాండ్ మ్యాటర్సే. ఇట్లా మరి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చెప్పాలంటే కేసులు చాలా ఉంటాయి, బ్యాక్లాగ్ కూడా చాలా ఉంటాయి, డైలీ పడుతూనే ఉంటాయి. భూమి ఉన్నంతకాలం సమస్యలు ఎప్పటికీ ఉంటాయండి. యాజ్ లాంగ్ యాజ్ ల్యాండ్ ఇస్ దేర్, లిటిగేషన్స్ విల్ ఎగ్జిస్ట్. కాబట్టి న్యాయం జరగాలి, ఆ లక్ష్యం పయనించాలంటే ప్రభుత్వం దగ్గర కూడా కొంత సీరియస్గా ఉండాలి, వాళ్ళు కూడా సహకరించాలి, ప్రజలు కూడా నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉండాలి, పనులు అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఏదో చెప్పేస్తున్నాడు అని కాదు, ట్రిబ్యునల్ యొక్క ప్రాముఖ్యత చెప్తున్నా మీకు నేను. గ్రీన్ ట్రిబ్యునల్ వండి ఫస్ట్ స్టార్ట్ వాళ్ళు కూర్చుని పెట్టి మాట్లాడతారు, ఇష్యూ ఏందని చెప్తారు, వాతావరణ కాలుష్యం ఎంత ఉన్నది, మీరు ఏం చేస్తున్నది అంటే. అయితే కాదు, ఇష్యూ కాదు అక్కడ, ఒక డిబేటే జరుగుతుంది అక్కడ. ఈ ల్యాండ్ అసలు ఏమీ లేదు. ఎంఆర్ఓ తప్పులు చేస్తున్నాడు, ఆర్డీఓ తప్పులు చేస్తున్నాడు, కలెక్టర్ చేస్తున్నాడు, హైకోర్టు దగ్గర పోతున్నాడు, ఉంటున్నాయి అంతే. ఆడ వకీలకు అర్థం కాదు, ఆ పైసా వీళ్ళకి అంతకంటే అర్థం కాదు, ఇక వీడి తిరుగుతూ ఉంటారు ఇక ఈ రైతు. కాబట్టి ప్రతిదీ ఒక కాంప్లెక్స్, అంటే క్లిష్టతరంగా ఉన్న సమస్యలు ఒక్కొక్క అడ్వకేట్ ఒక్కొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటూ చేస్తారేమో అంటే వాళ్ళు కూడా టోటల్గా పొల్యూట్ అయిపోయి ఉన్నారు. క్లయింట్ వస్తే పర్సంటేజ్లు మాట్లాడుకోవటము అవి తప్ప నేను ఈ సమస్య ఏది ఇట్లా సాల్వ్ అవుతుందనే పరిస్థితి అయితే లేదు. ఏమన్నా అంటే వాళ్ళు వీళ్ళ మీద కామెంట్ చేయటం, వీళ్ళు వాళ్ళ మీదే కామెంట్ చేయటం, అంతే తప్ప ఆ సమస్య పరిష్కారం అయితే లేదు. ట్రిబ్యునల్ అనేది కూడా ఉంటే అందరూ ఒక స్పాట్కి వస్తే మాట్లాడతారనేది ఆశ. కాబట్టి ఈ సంప్రదాయమైన హక్కులు పూర్తిగా కావాలనుకుంటే దేశం మొత్తం కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛంగా సర్వే జరగాలి, ఆ హక్కుల మీద ఒక స్పష్టతనివ్వాలి. తర్వాత ఇవ్వబడిన చట్టాలు కఠినంగా ఉండాలి. రెవెన్యూ ఆఫీసర్స్ బాగా 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 ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు జడ్జీలు కూడా ల్యాండ్ వాళ్ళ టర్మినాలజీ అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా ల్యాండ్ రిలేటెడ్ మీద ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూర్చునబెట్టి రిటైర్ అయిన వాళ్ళను ట్రిబ్యునల్ చైర్మన్గాను, చైర్పర్సన్గాను, లేకపోతే జడ్జిగాను స్వీకరిస్తే ఈ బాగా తిరుగుతున్నటువంటి రైతులు కొంత చేస్తారు. జార్ఖండ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. అక్కడ విపరీతమైన కేసులు, అంత జమీందారీ సిస్టమ్ ఉంటుంది, తర్వాత చిన్న చిన్న కమతాలు ఉంటాయి, ఎవ్వరూ వదులుకోరు, ప్రతి వాడు లిటిగెంట్ క్రియేట్ చేస్తాడు, దాని చుట్టే తిరుగుతారు. అంటే మనం ఏదో బీహార్లో ఆదర్శంగా తీసుకోవడము, జార్ఖండ్ ఆదర్శంగా తీసుకోవడం కాదు, కానీ అక్కడ బాగా చదువు లేదు కాబట్టి, గొడవలు ఎక్కువైతాయి కాబట్టి ట్రిబ్యునల్ వేసిరు, కొంతవరకు పనులు అవుతున్నాయి.
మనం బాగా చదువుకున్న వాళ్ళం కదా, తెలంగాణ రాష్ట్రం మంచి ఎడ్యుకేటెడ్ స్టేట్ మనది. కాబట్టి మనం అందరం కూడా బీహార్లో ఎట్లయితే ట్రిబ్యునల్ వేసారో మన దగ్గర కూడా ట్రిబ్యునల్ వేస్తే కొన్ని పనులు అవుతాయని మనము ఆశపడదాం. ఆ దిశగా మనము భారతదేశం మొత్తం కూడా త్వరగా న్యాయం రాదు, సిస్టమ్ సింపుల్గా లేదు, తర్వాత రికార్డ్ క్లియర్గా లేకపోవడం కూడా అన్ని లిటిగేషన్స్ కారణం. వీటన్నిటికీ ఈ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ట్రిబ్యునల్ అనేది వేస్తే బాగుంటుందని చెప్దాం. ఆ దిశగా ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేద్దాం. రెవెన్యూ సోదరులు కూడా, తర్వాత రెవెన్యూ సంఘాలు కూడా ప్రభుత్వానికి మీరు ఎంతసేపు మీ ప్రమోషన్లు, డిమోషన్లు, ట్రాన్స్ఫర్లు కాకుండా ప్రజల పక్షాన్ని కూడా ఆలోచించండి. ఆ ట్రిబ్యునల్ వేయటం వల్ల లాభ నష్టాలు ఏంటో గౌరవ మంత్రికి, ముఖ్యమంత్రి మీరు కమ్యూనికేట్ చేయండి. ఒక ట్రిబ్యునల్ వచ్చేలా చూడండి. ట్రయల్ బేస్ మీద ఒక జిల్లాలో ఒక ట్రిబ్యునల్ వేసి చూడండి. డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్, స్టేట్ ట్రిబ్యునల్ ఏదో ఒకటి వేస్తే దానివల్ల ఏమైతే చూసి సక్సెస్ అయితే పర్వాలేదు, లేకపోతే మూసుకోవచ్చు. అయ్యేదేమి. ఈ మాట అందరు వింటారని, ట్రిబ్యునల్లు, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ వచ్చేలా చూస్తారని, అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.